పులివెందులలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. బీటెక్ రవి ముగ్గురాయి దోపిడీ మట్కా నిర్వహణతో కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అయితే తాను అవినీతి అక్రమాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటాను అంటూ సవాల్ చేశారు బీటెక్ రవి. ఆ పెండింగ్ పనులు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తప్ప, కేవలం పెండింగ్ పనులు పూర్తి చేయమనే కదా అడిగింది. దానికి మీరు 40 ఏళ్ల చరిత్ర మాట్లాడతారా? అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని, అదేవిధంగా వేంపల్లెకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, చక్రాపేటకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా? మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? మీకు ఇవన్నీ ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు. నాకు నిజంగా నీ అంత బుర్ర లేదు. ఎందుకంటే మీ మాదిరి బుర్ర అంటే ఏమీ తెలియనట్టు మీ మనిషిని మీరే ఇంట్లో చంపేసి ఏమీ తెలియనట్టు జమ్మల వడుకుపోతా శివప్రకాశ్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఉంటే నేను వచ్చినానని ఆడ చూస్తానే దానికి ఒక బ్లడ్ వామిటింగ్స్ అని ఒక కొత్త పేరు పెట్టి అవన్నీ రక్తం అందరినీ తుడిపించి ఆ కేసును మా మీద వేయాలని చూసేంత బుర్ర అయితే ఆ తర్వాత వాస్తవంగా మాకు లేదు. నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఏ సంబంధం లేని సొంత తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు హాస్పిటల్లో నువ్వు చేసిన హంగామా, తర్వాత నీ అంత బుర్ర వాస్తవంగా నిజంగా మాకు లేదు నాయన. నీకే మంచి బుర్ర ఉంది మాకన్నా. నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితూ పలుకుతా ఉన్నా. కర్ణాటకలో ధార్వాడ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకున్నా. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ అన్న మాదిరి ఫస్ట్ క్లాస్ కాదు, మాది నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. మా క్లాస్మేట్, మా రూమ్మేట్ బండి శంకరెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు. మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేసినారు. ఇష్టం వచ్చినట్టు ముగ్గురాయి దోపిడీ, ఇష్టం వచ్చినట్టు మట్క, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు, నో లా అండ్ ఆర్డర్. బహుశా ఇవన్నీ కార్యక్రమాలు, ఈ ఇసుక దోపిడీ, ముగ్గురాయి దోపిడీ, ఈ జూదము, ఇవన్నీ విచ్చలవిడి జూదము, విచ్చలవిడి దొంగతనాలు, ఇవన్నీ బహుశా వీటన్నింటి వలన మీకు బహుశా సంతృప్తికరం అనిపించిందేమో అని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. లేకుంటే ఏం చూసి సంతృప్తి పడాలా మీ పాలనలో? బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ, ట్రాన్స్ఫర్లో కానీ, మైనింగ్లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకుని ఒక్క క్షణ వేదన నిరూపించండి. మేము రాజకీయాలైనా అనుకుంటాం. అది ఎప్పటికీ జరగదు.